గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ1 న్యూస్ బులెటిన్. హిందూపురం నుంచి అక్టోబర్ 2న ప్రారంభమయ్యే చంద్రబాబు పాదయాత్రకి జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. బాబు చేపట్టిన వస్తున్న మీకోసం యాత్రకు ప్రత్యేకంగా 6 పాటలు రెడీ చేశారు. ఏవిఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటలకు వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. అనంతపురం జిల్లా హిందూపురానికి తెలుగుదేశం పార్టీకి విడదీయలేని బంధం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఇక్కడి నుంచి 3 సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన 8 ఎన్నికల్లోనూ టీడీపీ భారీ మెజారిటీతో హిందూపురం స్థానాన్ని గెలుస్తూ వచ్చింది. ఈ సెంటిమెంట్ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్రను హిందూపురం నుండే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని, కాపాడుకుందాం కలసి రండమ్మా, కాపాడుకుందాం కదలి రండన్నా మన తెలుగు జాతిని, కాపాడుకుందాం కలసి రండమ్మా. ఈ యాత్రలో కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా ఉత్తేజాన్ని నింపడానికి 6 ప్రత్యేక పాటలు రెడీ చేశారు. వందే మాతరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ఈ పాటలను టీవీ9 ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. వస్తున్న మీకోసం యాత్రకు మొత్తం 6 పాటలు విడుదలయ్యాయి. ఈ పాటల్లో కొన్ని అనంత శ్రీరామ్ రాశారు. మన ఊరికి మన పల్లెకు మన వాడకు వస్తున్నాడు, మన జిల్లకు మన టౌనుకు మన పట్టణం వస్తున్నాడు. తన ఇంటిని విడిచి విడిచి తన క్షేమం మరచి మరచి రైతులకై బగచి బగచి నిరుపేదల తలచి తలచి పేటలెన్నో గడిచి గడిచి బాటలెన్నో నడిచి 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 వస్తున్నాడు. మరో పాటను రామజోగయ్య శాస్త్రి అందించారు. అన్నదమ్ముల కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా, అన్నదమ్ముల కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా, ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేందుకు అడుగేస్తున్నా, అన్నదమ్ముల కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా, మన సమస్యలేమున్నాయని మనసు విప్పి మాట్లాడాలని చంద్రబాబు మీలో ఒకడని మళ్ళీ మళ్ళీ తెలిపేందుకు మీ గడప గడపకి నడుస్తూ ఉన్నా. ఈ 6 పాటల్లో మరికొన్నింటిని సుద్దాల అశోక్ తేజ అందించారు. వస్తున్నాడు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, వస్తున్నాడు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. వస్తున్నాడు 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 వస్తున్నాడు. మొత్తం ఈ 6 పాటలకు సంగీతం అందించారు వందే మాతరం శ్రీనివాస్. మీకోసం నే వస్తున్నా. ఆంక్షలు అడ్డంకులను అధిగమించి సమరోత్సాహంతో తెలంగాణ వాదులు కదిలి రావడంతో సాగరహారం నిండిపోయింది. 10 జిల్లాల నుంచి లక్షలాది మంది హైదరాబాద్కు తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా అంతా చేరుకున్నారు. ముళ్ల కంచెలు బారికేడ్లు దాటి తమను ఎవరూ ఆపలేరని చాటి చెప్పారు. టెన్షన్ల మధ్య అర్ధరాత్రి వరకు జరిగిన మార్చిని ఎట్టకేలకు ముగించినట్టు కోదండరాం ప్రకటించారు. పొలిటికల్ పార్టీల హల్చల్, హై టెన్షన్ లో తెలంగాణ మార్చ్, క్షణక్షణం ఉత్కంఠ రేపిన సాగరహారం. ప్రత్యేక రాష్ట్రం కోసం టీజేఏసీ నిర్వహించిన మార్చ్కు తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరయ్యారు. రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి, ఉద్యోగ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సాగర హారంలో నేతలతో పాటు జనం కూడా భారీగా పాల్గొన్నారు.
ఉద్రిక్తత నడుమ నెక్లెస్ రోడ్ రణరంగంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ మొదలు ట్యాంక్ బండ్ వెళ్లే ప్రతి దారిలోనూ ఒకటే దృశ్యం. అటు ఉద్యమకారులు, ఇటు పోలీసులు. మధ్యలో లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం. వెరసి తెలంగాణ మార్చ్ ఉద్రిక్త మార్చ్గా మారింది. విద్యార్థులు, పోలీసుల మధ్య వార్ నడిచింది. దూసుకొస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. సాగరహారం నిర్వహిస్తున్న వేదిక దగ్గరకు దూసుకు వెళ్లేందుకు ఉద్యమకారులు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర కదం తొక్కారు. ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు ఛేదించుకుని నెక్లెస్ రోడ్ వైపు దూసుకు వెళ్లారు. పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం మినహా మరేమీ చేయలేకపోయారు. ఉద్యమకారులు ఐమాక్స్, జల్విహార్, నెక్లెస్ రోడ్ వైపు దూసుకురావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీస్ వలయాన్ని దాటుకుని ఉద్యమకారులు కదం తొక్కుతూ నెక్లెస్ రోడ్లోని సభా వేదిక వైపు దూసుకుపోయారు. మార్చ్కు పోలీసులు రాత్రి 7 గంటల వరకే సమయం ఇచ్చారు. 7 దాటిన తర్వాత కూడా ఉద్యమకారులు నెక్లెస్ రోడ్ వీడలేదు. దీంతో తెలంగాణ వాదులపై పోలీసులు వాటర్ క్యానన్స్ ఉపయోగించారు. అప్పటికీ ఉద్యమకారులు కదలకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించారు. శాంతియుతంగా గాంధేయ మార్గంలో తాము మార్చ్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం అత్యుత్సాహంతో పోలీసులను ఉసిగొల్పిందని ఆరోపించారు జేఏసీ నేతలు. పోలీసుల దౌర్జన్యాలకు నిరసనగా ఇవాళ బంద్కి పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. అంతేకాదు, అర్ధరాత్రి మార్చ్ ముగిస్తున్నట్లు టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. నిర్వహించగలిగేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేమేమనుకున్నామంటే 2వ తారీఖు నాడు దీక్షా శిబిరాన్ని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తాం. రెండో నిర్ణయం తీసుకున్నది ఏంటంటే జేఏసీ ముఖ్య నాయకులము త్వరలోనే ఆమరణ దీక్షను కొనసాగించాలని. ఆమరణ దీక్షకు సంబంధించిన డేటును జేఏసీ స్టీరింగ్ కమిటీ ఇతర పెద్దలతోని మాట్లాడి ఈ స్టీరింగ్ కమిటీలోనే ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. మార్చ్ ముగిస్తున్నట్లు ప్రకటించిన టీజేఏసీ నేతలు సోమవారం రాస్తారోకోలు, మంగళవారం నిరాహార దీక్షలు, బుధవారం భవిష్యత్ కార్యాచరణ భేటీ ఉంటుందని ప్రకటించారు. తెలంగాణ సాధించే వరకు పోరాడతామని చెప్పారు. టీ మార్చ్ షాక్తో ఢిల్లీ ఫోన్లు బిజీ అయ్యాయి. నిఘా వర్గాలు దీనిపై ఆరా తీశాయి. ఏఐసీసీ వర్గాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశాయి. సీఎంతో పాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలతో ఆజాద్, వాయలా రవిల మంత్రాలు జోరుగా సాగాయి. సాధారణంగా ఢిల్లీలో ఆదివారం రాజకీయ సందడి అంతగా ఉండదు. అధికారులు, నాయకులు వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగి తేల్తారు. అత్యవసరమైతేనే సెలవు రోజు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ఈ సండే ఢిల్లీ పెద్దలు చాలా అటెన్షన్గా ఉన్నారు. ఉదయం నుంచే తెలంగాణ మార్చ్పై మంతనాలు జరిపారు. తెలంగాణ మార్చ్కు అనుమతి ఇవ్వరాదని తొలుత పోలీసు యంత్రాంగంతో పాటు ప్రభుత్వం భావించింది. అయితే ఢిల్లీ పెద్దల జోక్యంతోనే పరిమితులతో కూడిన అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి మొదలయ్యాక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న ఇద్దరు ముఖ్య నేతలు మార్చి జరుగుతున్నంతసేపు యమబిజీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ సీఎం కిరణ్తో పాటు సీనియర్ మంత్రి జానారెడ్డితో మంతనాలు సాగించారు. టీ కాంగ్రెస్ నేతలతో పార్టీ పరిశీలకుడు వైలా రవి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పరిస్థితి అదుపు తప్పకుండా చూడాల్సిందిగా కోరారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఢిల్లీలో వైలా రవికి పరిస్థితిని వివరించారు. సీనియర్ నేత వి హనుమంతరావు అత్యవసర నోట్లు తయారు చేసి సోనియాతో పాటు ఆజాద్, యాంటోనీ, అహ్మద్ పటేళ్లకు పంపారు. మార్చ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం రెచ్చగొట్టినందుకు
ఇప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేస్తుందో ప్రభుత్వం కానీ తెలంగాణ మంత్రులు కానీ ట్యాకిల్ చేయాలి. వేలా రవి గారితో కలిసి నేను సిచ్యువేషన్ను ఎక్స్ప్లెయిన్ రివ్యూ చేద్దామని చెప్పిన, వీలైతే మేడం గాంధీని కూడా నేను కలవచ్చు. కలిసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆమెకు తెలియజెప్తాను. టీజేఏసీ పిలుపుతో తెలంగాణ మార్చ్కు భారీ స్పందన రావడంతో ఢిల్లీ కాంగ్రెస్లో మథనం మొదలైంది. పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ మార్చుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా ఓయూజేఏసీ నేడు బంద్కు పిలుపునిచ్చింది. విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడంపై నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు జేఏసీ నేతలు. బంద్ సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు నగర కమిషనర్. తెలంగాణ మార్చి సందర్భంగా ఉస్మానియా మరోసారి రణరంగమైంది. నెక్లెస్ రోడ్డుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను చాలాసార్లు అడ్డుకున్నారు పోలీసులు. ఉదయం నుంచి రాత్రి వరకు ఓయూలో టెన్షన్ కొనసాగింది. పోలీసుల వైఖరికి నిరసనగా సోమవారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది ఓయూజేఏసీ. ప్రభుత్వం తమపై అణిచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు విద్యార్థి సంఘ నేతలు. ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ తీయాలనుకున్న ఓయూజేఏసీ ప్రయత్నాలను భగ్నం చేశారు పోలీసులు. పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు విద్యార్థులు. ఎన్సీపీ గేటు దగ్గర రోజంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తార్నాక వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు. బంద్ సందర్భంగా ఇప్పటికే చాలా స్కూళ్లు సోమవారం సెలవు ప్రకటించాయి. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఓయూజేఏసీ నేతలు. బంద్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బలవంతంగా బంద్ చేయించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ. విద్యార్థులు రాళ్లదాడి చేయటం వల్లే ఓయూలో బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారాయన. Forcible bunds we do not permit. If స్వేచ్ఛగా ఎవరైనా వాళ్ళు పిలుపుని విని బంద్ చేస్తారు, దీనికి మేము ఏం చేయము కూడా. కానీ ఫోర్సిబుల్ బంద్ ఎక్కడైనా జరగదు. బంద్ కారణంగా ఓయూలో జరగాల్సిన పరీక్షలను, ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు యూనివర్సిటీ అధికారులు. దక్షిణ మధ్య రైల్వే కూడా ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.